ఎన్సీఎల్ఏటీ ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని కోరుతూ కూడా జగన్ పిటిషన్ దాఖలు చేశారు. షర్మిలకు ఎలాంటి చట్టబద్ధమైన హక్కులు లేవంటూ కూడా జగన్ ఈ పిటిషన్లో పేర్కొన్నారు. రాజకీయంగా వ్యక్తిగతంగా తన ప్రతిష్టకు భంగం కలిగించేందుకు ప్రయత్నం చేస్తోంది షర్మిల అంటూ కూడా తెలియజేసే ప్రయత్నం చేశారు. వివాదానికి కారణమైన సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థల్లో షేర్ల బదిలీ ఎన్సీఎల్ఏటీలో విజయమ్మ వేసిన పిటిషన్పై కూడా స్టే ఇవ్వాలంటూ కూడా కోరారు. వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంలోని ఆస్తుల తగాదాలు మళ్లీ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. రాజకీయంగా వ్యక్తిగతంగా తన ప్రతిష్టకు భంగం కలిగించే ప్రయత్నం జరుగుతోందంటూ కూడా తన చెల్లి వల్లే జరిగింది అంటూ కూడా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జాతీయ కంపెనీ అప్పీలేట్ ట్రిబ్యునల్ కి ఎన్సీఎల్ఏటీకి కూడా స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో గతంలో కుటుంబ సభ్యుల మధ్య కుదిరిన ఆస్తుల సంబంధిత ఒప్పందాల్ని రద్దు చేసుకునే నిర్ణయం తీసుకుంటున్నట్లు కూడా ఆయన ట్రిబ్యునల్లో దాఖలు చేశారు కౌంటర్ పిటిషన్. ఇక దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, గతంలో ఇచ్చినటువంటి తీర్పుని నిలిపివేయాలంటూ కూడా జగన్ కోరుతూ కూడా పిటిషన్ దాఖలు చేశారు. అసలు కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? రేణు, చెన్నై ఎన్సీఎల్టీలో వైఎస్ విజయమ్మ వేసిన పిటిషన్ ఏదైతే షేర్ల వివాదంపై విజయమ్మ వేసిన పిటిషన్ చెన్నై ఎన్సీఎల్టీ స్టే ఇచ్చింది. ఆ స్టే వెకేట్ చేయాలంటూ ఏదైతే జగన్మోహన్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారో అదే విధంగా ఏదైతే ఆస్తులకు ఎలాంటి సంబంధం లేని వైఎస్ షర్మిల పిటిషన్ దాఖలు చేసింది, ఆ పిటిషన్ కొట్టివేయాలంటూ ఆయన ఎన్సీఎల్టీలో పిటిషన్ దాఖలు చేశారు. ఏదైతే సరస్వతి ఇండస్ట్రీస్ కు సంబంధించిన షేర్ల బదిలీ వ్యవహారం ఈ వివాదానికి ప్రధాన కారణమైంది. ఈ వివాదం పైన ఏదైతే హైదరాబాద్ ఎన్సీఎల్టీలో జగన్ ఊరట లభించింది, అదే తీర్పు పైన ఏదైతే చెన్నై ఎన్సీఎల్టీలో సవాల్ చేసిన విజయమ్మకు అక్కడ స్టే ఇవ్వడం జరిగింది. ప్రస్తుతానికి యథాతథ స్థితి కొనసాగించాలంటూ చెన్నై ఎన్సీఎల్టీ ఈ తీర్పు చెప్పడం జరిగింది. అయితే వీటిపైన మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఎన్సీఎల్టీలో నేరుగా మళ్ళీ పిటిషన్ దాఖలు చేశారు. వీటిపైన స్టే ఇవ్వాలి, ఈ ఆస్తులకు వైఎస్ షర్మిలకు ఎలాంటి సంబంధం లేదు, ఏదైతే 3 సంవత్సరాల ఏదైతే కుటుంబ సభ్యుల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ఏదైతే ఆస్తులు బదిలీ జరుగుతాయి వాటికి సంబంధించి 3 సంవత్సరాల కాలం వరకు ఏ రోజు షర్మిల ఇలాంటి పిటిషన్ దాఖలు చేయలేదు. ఇప్పుడు కేవలం తను వ్యక్తిగతంగా రాజకీయంగా బదనాం చేయడానికి మాత్రం ఈ పిటిషన్ దాఖలు చేసిందంటూ ఆయన ఎన్సీఎల్టీ పిటిషన్ దాఖలు చేశారు. ప్రధానంగా ఈ వ్యవహారం మనం చూసినప్పుడు ఎన్సీఎల్టీలో తమకు చెందిన షేర్లను తల్లి విజయమ్మ పేరు మీద అక్రమంగా మార్చారని ఆరోపిస్తూ ఆ బదిలీ రద్దు చేయాలని కూడా జగన్ కోరారు. అయితే ఈ పిటిషన్ కి సంబంధించి వైఎస్ షర్మిల అప్పీల్ చేయడం ఈ వివాదానికి మరింత ఆద్యం పోసింది. తమ ఆస్తులు స్వంతము, తన స్వార్జితము, తాను సంపాదించిన ఆస్తులకు షర్మిలకు ఎలాంటి సంబంధం లేదు, అసలు ఈ వివాదంలో ఆమెకు ఎలాంటి సంబంధం లేదు, నేను నా భార్యకు సంబంధించి నా భార్య నా పిల్లలకు సంబంధించిన వ్యవహారంలో ఏదైతే షర్మిల జోక్యం చేసుకుంటున్నారో ఇది రాజకీయ కక్షపూరితంగా షర్మిల జోక్యం చేసుకుంటున్నారంటూ జగన్ తన పిటిషన్ లో పేర్కొనడం జరిగింది. అసలు ఈ వివాదంలో షర్మిల పాత్ర లేదు, ఆస్తులకు షర్మిలకు ఎలాంటి సంబంధం లేదు, తాను కష్టపడి తాను సొంతంగా తాను సంపాదించుకున్న ఆస్తుల్లో షర్మిలకు ఎలాంటి వివాదం లేదు. ఇది ప్రేమపూర్వకంగా ఇచ్చిన గిఫ్టుల్లో కూడా ఏదైతే తన తల్లి ద్వారా పిటిషన్ వేయించి రాజకీయంగా తనని ఇబ్బంది పెడుతుందంటూ జగన్ ఆరోపించడం జరిగింది. అయితే ఏదైతే ఇందులో షర్మిలకు సంబంధం లేదు, ఈ షేర్లకు బదిలించిన అంశం పూర్తిగా తన భార్యకు తనకు మాత్రమే సంబంధించింది తప్ప మూడో వ్యక్తికి ఎలాంటి జోక్యం చేసుకునే అవకాశం లేదంటూ జగన్ తన పిటిషన్ లో పేర్కొనడం జరిగింది. రేణు, మరో విషయం మనం చూసినప్పుడు కుటుంబ అనుబంధాలు, చెల్లిపై ఉన్న ప్రేమాభిమానాల కారణంగా భవిష్యత్తులో ఆస్తుల బదిలీ ఉద్దేశంతో ఒక ఒప్పందం కుదిరిందని జగన్ ఆ పిటిషన్ లో కూడా వివరించారు. అయితే ఒప్పందం కుదిరిన తర్వాత కూడా వాటాల బదిలీకి సంబంధించి 3 సంవత్సరాల కాలం పైన గడిచినా కూడా ఆమె ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు షర్మిల. ఇప్పుడు నేరుగా ఈ ఎన్సీఎల్టీలో అభ్యంతరం వ్యక్తం చేసి షర్మిల పిటిషన్ దాఖలు చేయడం వెనుక అనుమానాలు ఉన్నాయి. ఇది కేవలం న్యాయపరమైన అంశం కాదని, తనను రాజకీయంగా దెబ్బతీయడానికి షర్మిల ప్రయత్నం చేస్తున్నారంటూ ఆయన ఎన్సీఎల్టీలో తన పిటిషన్ లో పేర్కొనడం జరిగింది. వీటిపై రాబోయే రోజుల్లో వాదన జరిగే అవకాశం ఉంది. రేణు, అంటే కిరణ్, ఇప్పుడు జగన్ ఉద్దేశం ఈ పిటిషన్ నుంచి అంటే కంప్లీట్ గా కూడా ఇప్పుడు షర్మిలకి ఆస్తులతో ఇప్పుడు ఏదైతే రన్ అవుతుందో ఆస్తులతో సంబంధం లేదు, షర్మిలని ఈ వ్యవహారం నుంచి తొలగించాలి అని ఎన్సీఎల్ఏటీని కోరినట్లేనా? ఎస్ రేణు, అసలు ఈ పిటిషన్ లో కేవలం జగన్
తన తల్లి విజయమ్మకు సంబంధించిన వ్యవహారంలో థర్డ్ పర్సన్ ఏదైతే షర్మిల ఉన్నారో షర్మిలకు ఎలాంటి సంబంధం లేదు. ఆస్తుల వ్యవహారంలో తాను ఏదైతే తన స్వార్జితంతో సంపాదించుకున్న ఆస్తులకు షర్మిలకు ఎలాంటి సంబంధం లేదు. తనకు తన తల్లి పట్ల తన చెల్లి పట్ల ప్రేమ అభిమానాలు ఉన్నాయి కాబట్టి ఆస్తుల ఒప్పందం కుదిరింది. ఆ ఆస్తుల ఒప్పందం కుదిరిన తర్వాత దీనిపైన ఎలాంటి వివాదాలు రాలేదు. 3 సంవత్సరాలు ముగిసిన తర్వాత ఏదైతే తన తల్లి ద్వారా ఏదైతే ఎన్సీఎల్టీలో షర్మిల పిటిషన్ దాఖలు చేయించారు, ఆ పిటిషన్ పైన స్టే ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఇంతవరకు ఎన్సీఎల్టీలో పిటిషన్ నేరుగా స్వీకరించే అవకాశం ఉంది. అయితే ఈ ఆస్తులకు ఎలాంటి సంబంధం లేని షర్మిల ఎందుకు పిటిషన్ దాఖలు చేసింది? ఇక్కడ దాఖలు చేయాల్సిన అవసరం లేదు. ఇది రాజకీయ కక్షపూరితం. షర్మిల తన వ్యతిరేకులైన పార్టీలతో సంబంధాలు కొనసాగిస్తూ తనను రాజకీయంగా బదనాం చేయడానికే ఈ పిటిషన్ దాఖలు చేసింది. ఇందులో ఎలాంటి సంబంధం లేదు. తన తండ్రి బతికి ఉండగానే ఆస్తుల పెంపకం జరిగింది. ఆ ఆస్తులకు నాకు ఎలాంటి సంబంధం లేదు. తన తండ్రి ద్వారా వచ్చిన ఆస్తులను షర్మిల ఇప్పటికి కూడా వాటికి సంబంధించి వస్తున్న ఇన్కమ్ సోర్సెస్ అన్ని అనుభవిస్తున్నారు. కానీ నా తండ్రి ద్వారా నేను ఎలాంటి ఆస్తిపాస్తులు తీసుకోలేదు. కేవలం నా స్వార్జితం ద్వారా సంపాదించిన ఆస్తుల్లో షర్మిల అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషన్ దాఖలు చేయడం చట్టసమ్మతం కాదు. ఇది న్యాయపరమైన ఇష్యూ కాదు, కేవలం రాజకీయపరమైన ఇష్యూ. తనను బదనాం చేయడానికి మాత్రమే షర్మిల పిటిషన్ దాఖలు చేశారు. ఎన్సీఎల్టీలో జగన్ క్లారిటీగా పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. రేణు, ఇప్పుడు అన్నా చెల్లెల మధ్య నెలకొన్నటువంటి ఆస్తి వివాదం ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారిందని చూడాలా మనం? రేణు, ఈ జగన్మోహన్ రెడ్డి షర్మిలకు సంబంధించిన ఆస్తుల వ్యవహారంలో పలు వివాదాలు జరిగాయి. ఇంతవరకు ఏదైతే జగన్ తనకు ఆస్తులు పంచలేదంటూ షర్మిల ఏదైతే బదనాం చేస్తూ వచ్చిందో అది ప్రజల్లో కూడా ఒక క్లారిటీ వచ్చింది. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ద్వారా వచ్చిన ఆస్తులు ఇప్పటికే షర్మిలకు కూడా పంచడం జరిగింది. అందులో జగన్కు వచ్చిన ఆస్తులు షర్మిలకు వచ్చిన ఆస్తులు డివైడ్ అయ్యాయి. ఇక్కడ ప్రధానంగా షర్మిల దాఖలు చేసిన పిటిషన్ అంశం చూసాం. జగన్ తాను వ్యాపారవేత్తగా ఎదిగిన తర్వాత సంపాదించిన ఆస్తులకు సంబంధించిన వ్యవహారంలో షర్మిల పిటిషన్ దాఖలు చేసింది. ఈ ఆస్తులకు కానీ తాను సంపాదిస్తున్న షేర్లకు కానీ తాను పెట్టిన పెట్టుబడులకు కానీ షర్మిలకు ఎలాంటి సంబంధం ఉండదంటూ జగన్ తను క్లారిటీ ఇచ్చారు. ఇది ప్రజల్లో కూడా ఒక చర్చ జరుగుతుంది. ఎందుకంటే వైఎస్ కు సంబంధించిన ఆస్తులు పంచలేదు అంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రధాన కారణం అవుతారు. కానీ జగన్ తాను కష్టపడి తాను ఎదిగి తాను పారిశ్రామికవేత్తగా సంపాదించిన ఆస్తుల్లో జగన్ ఎందుకు వాటా ఇవ్వాలనేది కూడా ప్రజల్లో చర్చ జరుగుతుంది. ఇక్కడ ప్రధానంగా ఆస్తుల వ్యవహారంలో షర్మిల కేవలం జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా బద్నాం చేయడానికి మాత్రమే ఉపయోగించుకుంటుంది తప్పితే ఇక్కడ టెక్నికల్ గా న్యాయపరంగా జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టే అవకాశాలు దాదాపు లేవు. ఎందుకంటే ఆస్తుల వ్యవహారం వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే జరిగింది కాబట్టి ఇప్పుడు ఆ అంశం కూడా చర్చకు రాదంటూ జగన్మోహన్ రెడ్డి ఎన్సీఎల్టీలో తన వాదన వినిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ కేవలం జగన్ తాను పారిశ్రామికవేత్తగా ఎదిగిన తర్వాత ఏదైతే భారతీయ సిమెంట్ కి సంబంధించిన డివిడెండ్ లో కూడా ఏదైతే షర్మిలకు దాదాపు 230 నుంచి 240 కోట్లు ప్రతి సంవత్సరం డివిడెండ్ చెల్లిస్తున్నారనేది కూడా ఒక వాదన ఉంది. మరోపక్క ఏదైతే సరస్వతి ఇండస్ట్రీ షేర్లకు సంబంధంలో ఎలాంటి సంబంధం లేదు. ఈ న్యాయపరమైన అంశాలు ఉన్నప్పుడు కూడా జగన్ తాను కోర్టుకెళ్లి గతంలో ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు సరస్వతి ఇండస్ట్రీస్ కి సంబంధించిన భూములను రద్దు చేశారు. ఆ భూములు రద్దు చేసిన తర్వాత జగన్ తాను హైకోర్టు సుప్రీం కోర్టుకెళ్లి ఏదైతే తనకి ఇచ్చిన భూములు సక్రమం తాను ఫ్యాక్టరీ పెట్టుకోవడానికి అనుమతులు ఉన్నాయంటూ జగన్ తాను కోర్టులో నిరూపించుకొని లీగల్ గా రక్షణ పొందాడు. ఆ సంబంధించిన పిటిషన్ లో కూడా ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గతంలో జోక్యం చేసుకున్నా కూడా జగన్ కు ఆ సంబంధించిన భూములు కానీ ఆ సంబంధించిన న్యాయపరమైన అంశాలు కానీ కోర్టు పరిగణలోకి తీసుకుని జగన్ కు క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇవి జగన్ కు సంబంధించిన వ్యవహారంలో ఏదైతే కోర్టు క్లారిటీ ఇచ్చింది అందులో ప్రభుత్వం జోక్యం చేసుకోవడం వీల్లేదంటూ తీర్పు వచ్చింది. ఇప్పుడు ఏదైతే షర్మిల వాటిపైన ఏదైతే వివాదం రేపుతుందో ఈ వివాదం కరెక్ట్ కాదు, ఇది రాజకీయపరమైన అంశం తప్పితే న్యాయపరమైన అంశం కాదంటూ ఆయన ఎన్సీఎల్టీలో తన వాదనలు వినిపిస్తున్నారు. నేడు కానీ దాదాపు 2-3 రోజుల్లో ఈ పిటిషన్ విచారణకు రాదు. దీనిపై ఈ ఎన్సీఎల్టీ ఏం తీర్పు చెప్తుందా అంటే అటు వైఎస్ఆర్సీపీలోను ఇటు షర్మిల విజయమ్మలోను ఈ పిటిషన్ ఉత్కంఠ రేపుతుంది. రేణు, రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. ఇక సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థల్లో షేర్ల బదిలీ వ్యవహారం కూడా ఈ వివాదానికి కారణమైంది. ఈ అంశంపై గతంలో కూడా వైఎస్ జగన్ ఆయన భార్య వైఎస్ భారతి జాతీయ కంపెనీల ట్రిబ్యునల్కి కూడా పిటిషన్ దాఖలు చేశారు. తనకు చెందినటువంటి షేర్లకు తల్లి వైఎస్ విజయమ్మ పేరు మీద కూడా అక్రమంగా మార్చారని ఆరోపిస్తూ కూడా ఆ బదిలీని కూడా రద్దు చేయాలంటూ కోరుతూ కూడా పిటిషన్ దాఖలు చేశారు.
ఇక ఇప్పుడు ఈ పిటిషన్కు సంబంధించి కూడా వైఎస్ షర్మిల అప్పీల్ చేయడంతో వివాదం మరింత ముందుకు వెళ్ళిందని చెప్పాలి. అయితే ఈ వ్యవహారంలో షర్మిలకు ఎలాంటి చట్టబద్ధమైన హక్కులు లేవంటూ కూడా జగన్ తన కౌంటర్లో కూడా స్పష్టంగా పేర్కొన్నారు. అప్పీల్ దాఖలు చేసే అర్హత కూడా ఆమెకు లేదంటూ కూడా ఆయన వాదిస్తూ ఉన్నారు. ఇక షేర్ల బదిలీకి సంబంధించిన అంశం పూర్తిగా కూడా తనకు తన భార్యకు మాత్రమే సంబంధించిందంటూ మూడో వ్యక్తి ఈ కేసులో జోక్యం చేసుకునే అవకాశం లేదంటూ కూడా జగన్ ఇప్పుడు కౌంటర్ దాఖలు చేశారు. ఇక కుటుంబ అనుబంధాలు, చెల్లిపై ఉన్న ప్రేమ అభిమానాల కారణంగా భవిష్యత్తులో ఆస్తుల బదిలీ ఉద్దేశంతో ఒక ఒప్పందం కుదిరిందంటూ కూడా జగన్ వివరించారు. కానీ ఆ ఉద్దేశంతో జరిగిన వాటాల బదిలీకి 3 ఏళ్లకు పైగా కాలం గడిచిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. సడన్గా కూడా ఇప్పుడు అభ్యంతరం వ్యక్తం అకస్మాత్తుగా అప్పీల్ చేయటం ఏంటి, అభ్యంతరం వ్యక్తం చేయటం ఏంటంటూ కూడా దీని వెనుక మరో ఏదో ఉద్దేశం ఉంది. ఇది కేవలం న్యాయపరమైన అంశం కాదు, తనను రాజకీయంగా దెబ్బతీయాలనే ఒక ఉద్దేశంలో భాగంగానే ఈ విధంగా షర్మిల చేస్తున్నారంటూ కూడా జగన్ అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే ఎన్సీఎల్ఏటీకి ఇచ్చిన మధ్యంతర తీర్పుపై కూడా స్టే విధించాలని కోరుతూ కూడా జగన్ తన వాదనలు ట్రిబ్యునల్ ముందు ఉంచారు. కుటుంబ వ్యవహారాలను న్యాయస్థానాల దాకా తీసుకు వెళ్లాల్సి రావడం తనకు బాధ కలిగించిందని, అయినప్పటికీ కూడా తన హక్కులు ప్రతిష్టను కాపాడుకోవాల్సిన అవసరం నా మీద ఉందంటూ కూడా జగన్ దీంట్లో పేర్కొనటం జరిగింది. ఇక ఎన్సీఎల్ఏటీ కూడా ఒక 2-3 రోజుల్లో కూడా ఈ పిటిషన్ని స్వీకరించి దీని మీద విచారణ జరపనుంది. ఇక ఆ తర్వాత ఎటువంటి తీర్పు ఇవ్వనుంది ఎన్సీఎల్ఏటీ అనేది కూడా ఇప్పుడు చాలా ఆసక్తిగా మారింది.